వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వికారి నామ సంవత్సర శుభాకాంక్షలతో V3 ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఉగాది పర్వదినం నాడు ఉగాదికి సంబంధించిన అంశాలని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మాధవ శేషస్వామి, ప్రముఖ జ్యోతిష్యులు ఉన్నారు. ఉగాది అంటే ఏంటి, ఉగాది ప్రాశస్తానికి సంబంధించిన అంశాలని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. జై శ్రీమన్నారాయణ. అనేక మంగళాశాసనాలు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో భగవద్బంధువులకు మరియు V3 యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు సిబ్బందికి కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ముందుగా తీసుకున్నట్టయితే ఉగాదికి ఉన్న ప్రాశస్తత ఏమిటి, అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది ఎలా వచ్చింది మనకు పర్వదినం? అయ్యా తప్పకుండా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. వికారినామ సంవత్సరము మనకు ఉగాది పర్వదినము. ఉగ అంటే యుగము, ఆ యుగానికి ఆది అంటే మొదలు అన్నట్టు. అందుకే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఆ సృష్టి ఈ ఉగాది. ఆ సృష్టి ఏ విధంగా ప్రారంభమైందంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ వేదాలని దొంగిలించాడు సోమకాసురుడు అనే రాక్షసుడు. ఆ దొంగిలించిన వేదాలను తీసుకొని సముద్ర గర్భంలో వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు లేచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠానికి వచ్చి, స్వామి, ఓ నారాయణ, ఇప్పుడు నేను సృష్టి ప్రారంభించాలంటే నాకు వేదాలు కావాలి, అప్పటి వరకు నేను సృష్టి ప్రారంభం చేయలేను అని కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి చెప్పాడట. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా బ్రహ్మదేవునికి చెప్పాడు, మీ వేదాలను తప్పకుండా నేను రక్షించి తీసుకుని వస్తాను కూడా ప్రమాణం చేసి మత్స్యావతారాన్ని ధరించి చక్కగా సముద్ర గర్భంలోకి పోయి ఆ సోమకాసురుడు అనే రాక్షసుని కూడా సంహరించి ఆ వేదాలను కూడా ఒక్కరోజు అయినా సంహారం కాదట, అది ఒక సంవత్సరం వరకు కూడా యుద్ధం జరిగిందట. ఈ మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆ సోమకాసురుడు అనే రాక్షసునికి కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ సోమకాసురుని కూడా సంహరించి ఆ వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవునికి అప్పగింపాడు. ఎవరి సమక్షంలో? సుందరేశ్వరుడు పరమేశ్వరుని సమక్షంలో కూడా ఈ చతుర్వేదాలను, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఒక్కొక్క వేదం నుంచి, ఒక వేదంలో సామవేదం నుంచి కూడా సంగీతము, సాహిత్యము, ఒక వేదం నుంచి కూడా యజ్ఞయాగాది క్రతువులు, ఒక వేదం నుంచి కూడా ఆయుర్వేదం, ఒక వేదం నుంచి కూడా ఈ జ్యోతిష్యం, పంచాంగం కూడా అందరికి కూడా సృష్టి ప్రారంభించే మొదలు ఈరోజు ఉదయం సూర్యోదయంతో పాటే ఆ సృష్టి ప్రారంభమైందన్నమాట. అదే చైత్రశుద్ధ పాడ్యమి రోజున వికారినామ సంవత్సరం కూడా ఇది 33వ సంవత్సరం. ఈ 33 సంవత్సరం ప్రభవ మొదలుకొని 60 సంవత్సరముల వరకు కూడా ప్రతిరోజు మనకు పంచాంగ పఠనం ఉంటుంది. శ్రవణం కాదట, పంచాంగ పఠనం. ప్రతి దేవాలయంలో కూడా ఉదయాన్నే లేచి సుప్రభాత సేవ తర్వాత పంచాంగాన్ని, పవిత్రమైనటువంటి పంచాంగాన్ని కూడా ఈరోజు తిథి, వారము, నక్షత్రము, వర్జము, యోగము, కరణము కూడా ఈ 5 కూడా పంచాంగములు కాబట్టి ఈ పంచాంగాన్ని సేవాకాలంలో కూడా స్వామివారికి విన్నపం చేస్తారు. అక్కడ ముఖ్య అర్చకులు, ప్రధాన అర్చకులు కూడా ఈ ఉగాది పర్వదినం నుంచి ప్రతిరోజు కూడా మళ్ళా ఉగాది వరకు, మళ్ళీ ఈ వికారిన సంవత్సరం నుంచి మళ్ళీ శార్వరీనామ సంవత్సరం వరకు కూడా ప్రతిరోజు ప్రతి దేవాలయంలో కూడా పంచాంగ పఠనం జరుగుతుంది. శ్రవణం అంటే ప్రేక్షకులు మీరు వినాలి. పంచాంగం పఠనం చేయాలంటే మాలాంటి జ్యోతిష్యులు, వేద పండితులు, అర్చకులు, జియర్లు, ఆచార్య పురుషుల చేత కూడా మీరు వింటే మీకు కూడా సంవత్సరాంతం కూడా జీవించున్నంతకాలం సకల సుఖం అనుభవించుకుంటారు. కాబట్టి ఈ పంచాంగం పఠనం కూడా వింటే తప్పకుండా ఆనందంగా ఉండాలని మనస వాచ కర్మణ కోరుతున్నాము. అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇది వికారి నామ సంవత్సరం. అంటే ఈ ప్రభావ విభావం మొత్తం 60 నేమ్స్ ఉన్నాయి. ఈ పేర్లు ఎలా ఏర్పడ్డాయి, దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటే? అయితే అష్టాదశ పురాణాల్లో కూడా ఇది నారద మహామునికి ఈ 60 మంది సంతానమట. అప్పుడు బ్రహ్మదేవుని అనుగ్రహ ప్రభావం చేత నారద మహామునికి కూడా సంతానానికి పేరు పెట్టమంటే అప్పుడు ఈ సంవత్సరాల పేర్లే
సంతానం కూడా మీకు సంతానం 60 మందికి కూడా ఈ 60 పేర్లు పెట్టడం జరిగింది. అంటే నారదుడు బ్రహ్మచారి అని మనకు అంటే పురాణాల్లో ఉంటుండే కదా, అంటే దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారు? బ్రహ్మచారి నారదుడు అని ఏం లేదు. ఇప్పుడు కళ్యాణము అంటే అప్పుడు ఏ విధంగా అంటే కళ్యాణము చేసుకున్నారు అంటే దాని ఒక దైవ కృప, భగవత్ కృప చేత భక్తి చేత కూడా సంసారం చేస్తేనే కళ్యాణం కాదట. అప్పుడు దైవాంశ సంభూతులైనటువంటి ఆంజనేయ స్వామికి కూడా కళ్యాణం జరిగింది, నారద మహామునికి కూడా కళ్యాణం జరిగింది, అంబరీషునికి జరిగింది, మార్కండేయునికి జరిగింది. అంటే దైవాంశ సంభూతం వల్ల కూడా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగింది. అదే సృష్టి రహస్యం అంటారు. కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా సువర్చల అనే కూడా సతీమణి ఉన్నదని కూడా శాస్త్రము, సూర్యభగవాన్ కూతురు. అదేవిధంగా నారదమామునికి కూడా చక్కటి చంద్రుని కుమార్తెనిచ్చినట్టు కూడా శాస్త్రం ఉన్నది. అంటే 60 మంది నారదుని కుమారుల పేరు మీద ఈ 60 సంవత్సరాలు వచ్చినాయి అనేది మనకు ఉన్న పురాణ గాథల్లో కథనాలు అంటారు. అవును, 60 సంవత్సరాలు కూడా వారి సంతానానికి నామకరణం చేయడం జరిగింది. ఆ బ్రహ్మదేవుని సమక్షంలో కూడా ఈ నామకరణం చేశారు. అదే సంవత్సరాదిగా పిలువబడుతున్నది. అంటే అసలు పంచాంగం అంటే ఏంది? పంచాంగం సంబంధించిన ప్రాశస్త్యత ఏమిటంటారు? పంచాంగములు 5 అంగములు అంటే తిథి, పారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి వల్ల కూడా సౌఖ్యం కలుగుతుంది, వారం వల్ల సౌభాగ్యం కలుగుతుంది, నక్షత్రం వల్ల మన కళ్యాణానికి గడియలు విగడియలు, గృహప్రవేశాలకు శంకుస్థాపనలు కూడా నక్షత్ర రాసుల వల్ల అనేకమంటి శుభ ఫలితాలు కలుగుతుంటాయి. యోగము, కరణము. యోగం చూసుకున్నట్టయితే యోగం కలుగుతుంది, కరణం చూసుకున్నట్టయితే కార్యసిద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్రం చెబుతున్నది. అంటే ఉగాది అంటే మనకు జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం అంటే జనవరి 1 రోజు మొదలు పెడతారు. అంటే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం, మన తెలుగు సంస్కృతి ప్రకారం ఉగాది అంటే ఉగాది రోజే అంటే గ్రామాల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే దానికి దీనికి తేడా ఏముంది అంటారు? అంటే ఎక్కడైనా ఉగాది నాడు కూడా ఉదయాన్నే లేచి తైలాభ్యంగన స్నానం చేసి ఇంట్లో దైవారాధన చేసి తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆచార్యుడు అంటే గురువు ఉంటే గురువుకు కూడా నమస్కారం చేసి దేవాలయానికి వెళ్ళి కూడా పంచాంగ పఠనాన్ని చేసినటువంటి అక్కడ అర్చకునికి కూడా దానము ధర్మము చేసి అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టయితే సకల శుభాలు సంవత్సరం వరకు కూడా మీకు ఎలాంటి దోషాలు లేకుండా ఈ గ్రహబలం గ్రహ దోషాలున్నా సరే స్వామివారి దర్శనం చేసుకున్నా సరే స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకున్నా సరే మీ కష్టాలు కూడా పటాపంచలైపోయి ఆనందంగా ఈ సంవత్సరం అంతా జీవిస్తారని కోరుతున్నాము. అంటే ఉగాది పచ్చడికున్న సంబంధం ఏంటంటారు? ఉగాది పచ్చడి కాదట, అది ఉగాది తీర్థ ప్రసాదం. 2 కలిపి తీసుకున్నదే తీర్థము ప్రసాదం. పచ్చడి అంటే మన అన్నంలో కలుపుకుంటాము పచ్చడి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఉంది, దోసకాయ పచ్చడి ఉన్నది, గోంగూర పచ్చడి ఉన్నది, అవి అన్నంలో కలుపుకుంటాం. ఇది అన్నంలో కలుపుకునేది కాదట, కేవలం స్వామివారికి చేసిన నివేదనాన్ని తీర్థము ప్రసాదంగా మిళితమైనటువంటి ఈ షడ్రుచులతో కూడుకున్నటువంటి తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారము, చేదు ఇవన్నీ కలిసినట్టయితే షడ్రుచులతో కూడా చక్కగా ఈ తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే సంవత్సరం కూడా ఈ తీర్థ ప్రసాదానికి మన జీవితానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నది. కష్టాలున్నా సుఖాలున్నా సమానంగా జరగాలని కోరుకుంటూ ఆ తీర్థ ప్రసాదాన్ని తీసుకుంటున్నట్టయితే ఈ తీర్థం తీసుకుంటూ కూడా ఒక శ్లోకం ఉన్నది. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం తళభక్షణం. ఈ నింబకం దళభక్షణం ఈ తీర్థం తీసుకొని ఈ మంత్రం చదువుకున్నట్టయితే శరీరం కూడా వజ్రాయుధంలా ఉంటుందట, ఆరోగ్యంగా ఉంటుందట, ఆయుష్ పెరుగుతుందట, నిర్మలంగా ఉంటారట, దివ్యంగా భవ్యంగా ఆనందంగా ఈ సంవత్సరం కూడా అన్ని రాశుల వారికి కూడా సౌభాగ్యం సిద్ధించాలనుకుంటూ కోరుతున్నాము. అంటే ముఖ్యంగా ఈ షడ్రుచులను కలిపి ప్రసాదం తీసుకోవడంలో ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా శాస్త్ర ప్రకారం కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఇతర విషయాల్లో కానీ? ఇప్పుడు ఆయుర్వేదంలో ఉంటే వేప పువ్వు చేదు, ఆ చేదు వల్ల కూడా మనకు షుగర్కు సంబంధించినటువంటి అందులో మెడిసిన్ ఉత్పత్తి అవుతుంది. పులుపు ఎలాంటి కూడా నులి పురుగులు కడుపులున్నా కూడా వెళ్ళిపోతాయి. అదే తీపి చక్కగా సౌందర్యానికి తీపి మంచిగా తీసుకున్నట్టయితే మసాలాలు తగ్గించి తీపి పదార్థాలు సమతుల్యంగా తీసుకున్నట్టయితే అధికం ఏది తీసుకున్నా వికారమే చేస్తుంది. అందుకే వికారం చేయకుండా అన్ని సమతుల్యంగా తీసుకున్నట్టయితే చక్కగా సౌభాగ్యం సౌందర్యం వజ్రాయుధంలా శరీరం కాపాడుతుంది ఈ షడ్రుచుల తీర్థ ప్రసాదం తీసుకున్నట్టయితే.
అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఉగాది అంటే తెలుగు ప్రజలే జరుపుకుంటారా, ఇతర రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటారా? ఉగాది అంటే అసలు ఉగాదికి ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి? ఉగాది రోజు ఈ తెలంగాణ రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలను చూసుకున్నట్టయితే మనకు మాత్రం చైత్ర శుద్ధ పాడ్యం నాడే ప్రారంభమవుతుంది సృష్టి. అయితే సూర్య సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం 2 సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి తమిళనాడులో ఏప్రిల్లో జరుపుకుంటారు, మేలో గుజరాత్లో జరుపుకుంటారు, ఇంకొక వేరే వేరే ప్రాంతాల్లో కూడా వేరే వేరే వాళ్ళకు మాసము. ఇప్పుడు మనకు అమెరికాకు మనకు ఇక్కడే సూర్యోదయం సూర్యాస్తమయం ఎక్కడ తేడాలు ఉంటాయో అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక నెల అటు ఇటు చొప్పున తప్పకుండా వాళ్ళు కూడా ఇదే ఉగాదిని కూడా వైభవంగా జరుపుకుంటారు. వాళ్ళకు కూడా ఉగాది నూతన సంవత్సరం చక్కగా ఉంటుంది. ఈ జనవరి 1 మాత్రం నూతన సంవత్సరం కాదు, అది పాశ్చాత్యం. ఏదో చేసుకోవాలంటే సంబరంగా ఈరోజు ఇంగ్లీష్ను కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఏదో సరదాగా చేసుకుంటే తప్ప దానికి దేవాలయానికి శాస్త్రానికి ఎలాంటి సంబంధం లేదు. అంటే జనవరి 1కి సంబంధం లేదు, అది పాశ్చాత్య సంస్కృతి. ఉగాది నాడు అంటే గ్రామాల్లో రైతులకు కూడా పంటలు వచ్చేది, అంటే కుండ కూడా కొత్త కుండ తీసుకొస్తారు. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? కొత్త కుండ తేవాలి, కొత్త పూజ చేయాలి, కుండలోనే ఆ ప్రసాదాన్ని తయారు చేయాలని, ఇవన్నీ వీటికి ప్రత్యేకమైన ఏమన్నా శాస్త్రంలో ఏమన్నా అభిప్రాయం ఉందా అనేది? అది సాగుబాటు అంటారు. అంటే ఈ రోజు నుంచి అది వ్యవసాయాన్ని ప్రారంభం చేయాలి. కొబ్బరికాయ కొడతారు, నాగలి దున్నుతారు. ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమి సృష్టి ప్రారంభం కాబట్టి ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా జరుగుతున్న నమ్మకంతో కూడా ఈ ఉగాది నాడే వ్యవసాయదారులు కూడా ఉదయాన్నే భోజనాలు చేసుకొని అక్కడికి కూడా తీర్థప్రసాదం తీసుకొని అక్కడ కులదైవము ఇష్టదైవం ఉన్నటువంటి అరణ్యంలో కూడా అక్కడ అడవిలో ఆ వ్యవసాయ క్షేత్రంలో కూడా నాగళ్లకు పూజలు చేసి కొత్త కుండలో అన్నారు. ఈ వేసవిలో కుండలో చేసినటువంటి ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేసింది మొదలు శ్రీరామనవమి వరకు ఓ కుండ కానీ ఓ కూజ కానీ నీళ్లు పోసినటువంటి ఉదకుంభ దానాన్ని బ్రాహ్మణికి దానం చేసినట్టయితే జీవించున్నంత కాలము ఏది అన్న భోజనాలకు ఎలాంటి లోపం లేకుండా జీవనం సాగిస్తారు మానవులు. అంటే వ్యవసాయం రైతులు కూడా దీన్నే ఎంచుకుంటారు. అంటే ఒక పంట కానీ ఒక అంటే రైతు పెట్టుబడి కానీ ఏది జరిగినా కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ప్రారంభమవుతుందా? ఈ చైత్ర మాసం నుంచి వేరే రాష్ట్రాల్లో ఇతర మాసాల నుంచి ప్రారంభమవుతుంది? అయితే ఈ వర్షాలను బట్టి, ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వర్షాలు పుష్కలంగా పడతాయి, సమృద్ధిగా పంటలు లభిస్తాయి. ఎందుకంటే ఈ సూర్య సిద్ధాంతం చంద్ర సిద్ధాంతం ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ నెలలో మనకు మాత్రం ఇక్కడ వర్షాలు పడితే తమిళనాడులో అంతకుముందు నెల నుంచే ప్రారంభమవుతుంది. గుజరాత్ రాష్ట్రం కానీ వైజాగ్ కానీ అటు తుఫాన్ ప్రాంతాల్లో కానీ మొదలు ప్రారంభమవుతాయి. మనకు ఆలస్యంగా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ ఉగాది నాడు పర్వదినం నాడు కనుక ప్రారంభం చేస్తే చాలు, తర్వాత ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే ఈ ముహూర్తమే వాళ్ళకు బలంగా భావించి ఈరోజు మాత్రం వ్యవసాయాన్ని సాగుబాటు ప్రారంభం చేస్తారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పోయించేందుకు వచ్చింది ఉగాది పర్వదినం. మీకు మీ కుటుంబ సభ్యులకు V3 న్యూస్ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది పండుగ పర్వదిన శుభాకాంక్షలు. మీ V3 న్యూస్ సిబ్బంది మరియు యాజమాన్యం. జీవితం సకల అనుభూతుల సమ్మేళనం. స్థిత ప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం. అదే ఉగాది తెలిపే సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు V3 న్యూస్ ప్రేక్షకులకు వికారినామ ఉగాది పండుగ పర్వదిన శుభాకాంక్షలతో మీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ V3 న్యూస్ ఛానల్. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి.
సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు ఉగాది ప్రత్యేక కార్యక్రమం. పంతులు గారు, ఇప్పుడు చూసినట్టయితే మనం ఉగాది ప్రాశస్తాన్ని, ఉగాది పంచాంగానికి సంబంధించి తెలుసుకున్నాం. అంటే ఈ పంచాంగం ద్వారా కానీ మనం తెలుసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ వికారినవ సంవత్సరంలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు, అంటే వర్షాలు ఎలా ఉండబోతున్నది, దీనికి సంబంధించిన విషయాలు వివరిస్తారు. సాకేతే శరసింధుకుందమళే సౌదే మహామంటపే పర్యస్తాగరు ధూపదీపలలితే సౌవర్ణ దీపోజ్వలే సుగ్రీవాంగదజాంబవత్ప్రవృతం సౌమిత్రిణా సేవితం లీలామానుష విగ్రహం రఘుపతిం రామం భజే శ్యామలం. ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలు ఆనందంగా జీవనం సాగిస్తారు. అయినను చిన్న చిన్న సంఘటనలు మినహా రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. మరియు అధిక వర్షపాతం, ఈరోజు వర్షం పడుతుంది అంటే విపరీతంగా పడుతుంది, మళ్ళీ వారం వరకు కూడా వర్షం పడకపోవచ్చు. అందుకని అధిక వర్షపాతం విపరీతంగా ఉన్నది. దానికి కూడా తీర ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవచ్చు. అదేవిధంగా వారు పెట్టుబడి పెట్టింది మొదలు రెట్టింపుగా ధనం వచ్చేంత వ్యాపారం జరుగుతుంది. వ్యాపారస్తులకు అద్భుతంగా, దివ్యంగా, భవ్యంగా వ్యాపారం రెట్టింపుగా జరుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇటుకి మీడియా రంగం కానీ ఛానళ్ళు మాత్రం అభివృద్ధి విపరీతంగా చెందుతాయి. వీళ్ళ దగ్గరికి వార్తలు వస్తుంటాయి. ఛానళ్ళు విపరీతంగా విజృంభించి ప్రతి సంఘటనను కూడా తీసుకుని వచ్చి ఆనందంగా ప్రతి ఒక్కరి ప్రజలలో కూడా మమేకమై కూడా ఈ ఛానళ్ళు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంటుంది. మరియు రోగపీడితులు అవుతారు. విచిత్రమైన రోగాలు వస్తాయి. దానికి సంబంధించిన మందులు దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమతుల్యంగా ఈ వికారినామ సంవత్సరం ఒక 6 నెలలు కష్టాలు, ఒక 6 నెలలు సుఖాలు అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ జ్యోతిష్యాన్ని, ఈ వికారినామ సంవత్సరాన్ని పరిశీలించినట్టయితే ఒక 6 నెలలు కష్టాలు, ఒక 6 నెలలు సుఖాలు. ప్రతి రాశులకు కానీ, ప్రతి నక్షత్రం కానీ, ప్రతి మానవునికి కానీ సమతుల్యంగా ఈ వికారినామ సంవత్సరం కూడా భగవంతుని అనుగ్రహం ఉన్నట్టయితే తప్పకుండా ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శనం చేసుకుని ప్రతిరోజు మీ కార్యక్రమానికి వెళ్ళినట్టయితే నిర్విఘ్నంగా, దివ్యంగా, భవ్యంగా, అద్భుతంగా మీ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. మానవులు మాత్రం భగవంతుని మరవకుండా తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి కూడా స్వామివారికి నమస్కారం చేసి, ఈ సంవత్సరము శని రాజు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదట. ఎందుకంటే శని అన్ని మంచి పనులే చేస్తాడు. మనంతలో మనం జడగొట్టుకుంటే మాత్రం తప్పకుండా శని శిక్షించబడతాడు. కాబట్టి ప్రతి శనివారము శనేశ్వరాలయానికి వెళ్ళవచ్చు. మరియు సోమవారం శంకరునికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, మంగళవారం ఆంజనేయ స్వామికి కూడా ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా దైవ దర్శనం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి, సకల కోరికలు కూడా నెరవేరుతాయని కూడా జ్యోతిష్యము, వేదం, శాస్త్రం చెప్తున్నది.
అంటే మీరు చెప్తున్నారు శని రాజు అంటున్నారు వికారి నామ సంవత్సరం, అంటే దానికి అంటే శని రాజు అంటే ఎలా, అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాజు ఉంటారు. పోయిన సంవత్సరము రవి రాజుండే, రవి అంటే సూర్యభగవానుడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య లోపాలు సమతుల్యంగా ఉన్నాయి. ఇప్పుడు శని రాజు కాబట్టి కొద్దిగా బాధలు ఎక్కువనే ఉండొచ్చు, ఒక 6 నెలలు కష్టాలు 6 నెలలు సుఖాలు. కానీ శని ప్రభావం చేత ఎప్పుడైతే శనికి తైలాభిషేకాలు చేసినట్టయితే శని శాంతించి చక్కటి పనులు చేస్తాడు. శని ఇల్లు కట్టిస్తాడు, వాహనం యోగం ఉంటుంది, మళ్ళీ ఉద్యోగ లాభం ఉంటుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. శని భగవాన్ని కూడా ప్రార్థిస్తే చాలట ఈ సంవత్సరం తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయి. శని రాజు అగుట వల్ల తైలాలన్నీ విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి, బంగారం ధరలు పెరుగుతాయి. దొంగలు విపరీతమైనటువంటి దొంగతనాలకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినను కూడా వాళ్ళు పట్టుబడి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సమతుల్యంగా ఉండి శాస్త్రబద్ధంగా కూడా ధర్మ పరిపాలన జరుగుతుంది, ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా దైవానుగ్రహం వల్ల కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్రాల వ్యాప్తంగా కూడా శాంతి సౌభాగ్యం కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాము. అంటే రాజు అనే వాళ్ళు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే గత సంవత్సరం రవి అన్నారు, ఈ సంవత్సరం శని అన్నారు. అంటే ఈ తేడా అంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది అంటారు. అయితే శనివారం నాడు వచ్చింది కాబట్టి శని రాజు, పోయిన సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రవి రాజు అయ్యిండు. మళ్ళీ వచ్చే సంవత్సరం కనుక బుధవారం వస్తే బుధుడు అవుతాడు, గురువారం వస్తే బృహస్పతి అవుతాడు, మళ్ళీ రాహు కేతులు ప్రతి సంవత్సరం కూడా రాజులు మారుతుంటారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే శనిగ్రహం రాజుగా. అందుకని రాజుగారు శని కాబట్టి ఎలాంటి భయపడకుండా కేవలం దైవానుగ్రహ ప్రభావం చేత మనం దైవ దర్శనాలు చేసుకున్నట్టయితే మనసా వాచ కర్మణ ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా అంటే శని అంటే చాలామంది భయపడుతున్నారు, నాకు ఏలినాడు శని ఉందని, నాకు శని గ్రహం ఉందని, శని ఉందంట. అంటే దానికి ఇప్పుడు రాజు శనిగా ఉన్నప్పుడు అంటే ఇంకా భయాందోళన చెందాల్సిన అవసరం ఉందా, ఏం లేదంటారా? శని రాజు కాబట్టి ఆయన పరిపాలన చక్కగా సాగాలనుకుంటారు, అందరినీ కాపాడుతాడు. కాకపోతే ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రీతికరమైనటువంటి నల్ల వస్త్రము, తైలము, నువ్వులు సమర్పించుకున్నట్టయితే ఆయన విశేషంగా సంతోషించి అందరూ నల్లదారం కాలుకు కట్టుకుంటున్నారు. కాలుకు నల్లదారం కట్టుకోవద్దట, ఇట్లా చేతికి కట్టుకోవాలి, భుజానికి రెట్టకు కట్టుకోవాలి, నడుముకు కట్టుకోవాలి. కానీ నల్లదారాన్ని కుడి కాలుకు ఎడమ కాలుకు కట్టుకుంటే శనికి కోపోద్రిక్తుడై శపించే పాపం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కాలుకు కట్టుకున్నటువంటి నల్లదారాన్ని ఇప్పటి వరకు మీకు తెలియలేదు, ఈ రోజు నుంచి మాత్రం ఈ పర్వదినం ఉగాది నుంచి ఆ కాలు నుంచి తీసినటువంటి దారాన్ని తీసేసి చేతికి కానీ రెట్టకు కానీ నడుముకు కానీ కట్టుకున్నట్టయితే నారా దృష్టి దోషం తొలగిపోతుంది, సౌభాగ్యం కలుగుతుంది, సర్వత్ర విజయం కలుగుతుందయ్యా. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఆడవాళ్ళు కట్టుకుంటున్నారు కాలుకు, అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందంటారా? నల్లదారం నల్లదారం కట్టుకోవడం అంటే శని దోషం తొలగిపోతుంది అనుకుంటలేరు వీళ్ళు. చేతికి కట్టుకుంటే తొలుగుతుంది, రెట్టకు కట్టుకుంటే తొలుగుతుంది, కాలు కట్టుకుంటే శని కోపిస్తాడు. ఆయనకు ఇష్టమైనటువంటి నలుపు, ఆ నలుపునే మనం కాళ్ళకు కట్టుకుంటే చాలా దోషం కలుగుతుంది. ఇప్పటివరకు తెలియని వాళ్లకు ఏం దోషం ఉండదు, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శాస్త్రాలు ఛానళ్ళు ఎన్నో గ్రంథాలు వచ్చాయి, జీర్లు ఉన్నారు, ఆచార్య పురుషులు ఉన్నారు, అందరూ కూడా మనకు రోజుకు ఉపన్యాసం ప్రతి ఛానల్లో చూసుకోండి. ఉదయాన్నే లేవగానే భక్తి గురించి, వేదం గురించి, శాస్త్రం గురించి మన జీర్లు ఆచార్య పురుషులు కూడా అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం చెప్పడం మన ధర్మం, వాళ్ళు ఆచరిస్తే బాగుంటుందని కోరుతున్నాము. నల్లదారము కట్టుకుంటే చేతికి సకల దోషాలు తొలగిపోతాయి, కాలు కట్టుకుంటే మాత్రం అరిష్టాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? అంటే కరువు కటకాలు కానీ, వర్షాధార కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఉందంటారా శాస్త్ర ప్రకారం? ఆగస్టు వరకు కొద్దిగా నత్తనడకన నడుస్తుంటుంది, తర్వాత సస్యశ్యామలంగా ఆనందంగా భవ్యంగా దివ్యంగా మానవాళి మొత్తం కూడా ఆనందంగా జీవిస్తారు. రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మనకు సూచనల ప్రకారమే మనం ఆచరించాలి. వాహనాలు నడపట్లో కానీ, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఆరోగ్యరీత్యా ఈ చిరుధాన్యాలు కూడా విశేషంగా విస్తరించాయి కాబట్టి అవి కూడా సేవించినట్టయితే మనకు కూడా ఆరోగ్య లోపాలు తొలగిపోతాయని కూడా పూర్వం ఆయుర్వేదంలో చెప్పినటువంటి శాస్త్రం ఇది. తప్పకుండా మనమంతా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి ఆనందంగా ఈ ఉగాది తీర్థ ప్రసాదం తీసుకుంటే
చక్కగా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. రోజూ పంచాంగ పఠనమే. యాదాద్రి దేవాలయంలో చూడండి, భద్రాచలంలో చూడండి, శ్రీశైలంలో చూడండి, తిరుపతిలో చూడండి, ఉదయం అక్కడి ప్రధాన అర్చకులు తప్పకుండా ఆ పంచాంగ పఠనం విన్నపం చేస్తాడు. అప్పుడు చేస్తేనే మిగతా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు 6 నెలలు మాత్రం కొద్ది నత్తనడక నడుస్తుంది. ఒక 6 నెలల మాసం తర్వాత వైభవంగా, దివ్యంగా, అద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ప్రతి వ్యాపారస్తుడు కూడా ఆగస్టు తర్వాత ఆనందంగా, శ్రావణ మాసం తర్వాత ప్రతి వ్యాపారస్తుడు ఆనందంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. శాస్త్రం చెబుతున్నది, పంచాంగం చెబుతున్నది కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతున్నది. అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఒకటి దేశపరంగా, ఒకటి రాష్ట్రపరంగా, ఒకటి వ్యక్తిగతంగా, ఒకటి ఈ విషయాలను తీసుకున్నట్టయితే ఓవరాల్గా అంటే దేశం బాగా ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకున్నట్టయితే, మన తెలంగాణ 2 రాష్ట్రాలు చూసుకున్నట్టయితే తప్పకుండా అద్భుతంగా మనం ఎలాంటి యుద్ధాలు లేకుండా కూడా సామరస్యంగా ఆనందంగా ఉంటారు. ఎలాంటి దోషాలు లేకుండా వైభవంగా, దివ్యంగా, అద్భుతంగా కూడా మన కార్యక్రమాలు జరుగుతాయి. ఎలాంటి బాధలు ఉండవు. ఏదో చిన్న చిన్న సంఘటనలు మినహా పెద్ద ప్రమాదాలు ఏమో జరగవు అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష్యం, శాస్త్రం, పంచాంగం. అంటే మీరు ముఖ్యంగా ప్రస్తావించారు. ఇప్పుడు అంటే శనివారం రోజు ఉగాది వచ్చింది కాబట్టి శని రాజు అన్నారు. కాకతాళీయంగా మన ఎన్నికలు కూడా 5 ఏళ్లకు జరిగే ఎన్నికలు కూడా అంటే ఒక నెల రోజుల ముందు ఉగాది తర్వాత ఉగాది క్రమంలోనే 11 నాడు ఎన్నికలు మనకు ఇప్పుడు ఉగాది వస్తుంది. అంటే ఈ ప్రభావంతో అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా కేంద్రంలో తప్పకుండా అద్భుతంగా మళ్ళీ అదే పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనందంగా, అద్భుతంగా కార్యక్రమం ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాము. మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే ఇద్దరికి కూడా, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కూడా సమతుల్యంగా జాతకం ఉన్నది కాబట్టి అది చెప్పడం చాలా కష్టమైనా కూడా అద్భుతంగా ఇద్దరు సమర్థులే కాబట్టి చివరి వరకు ఎవరు విన్ అనేది చెప్పడం చాలా కష్టం. ఇద్దరికి కూడా ఇటు 14 ఆదాయం, అటు 14 ఖర్చు అన్నట్టున్నది. 14 ఇప్పుడు ఆదాయము 14, ఖర్చు 14, 3 రాజ్యపూజము, 6 అవమానాలంటే భయపడకూడదు. ఎందుకంటే 14 పెట్టుబడి పెడుతున్నావు, 14 నీ దగ్గర ఉన్న ద్రవ్యం అంతా పెట్టుబడి పెడుతున్నావు, డబల్ సంపాదిస్తున్నావు అన్నట్టు. 14 మళ్ళీ 3 అవమానము, 3 రాజ్యపూజము, 6 అవమానం అంటున్నారు. 6 అవమానం కాదట, అది నిన్ను ప్రశ్నించేవాడు ఉంటాడట. అంటే నీ ఎదుగుదలను ఓర్వలేక, నీ ఎదుగుదలను ఓర్వలేక 6 నిన్ను ప్రశ్నిస్తారట. అప్పుడు నీ వ్యవహారం, వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. కాబట్టి ఈ రాజ్యపూజ్యము, అవమానము, ఆదాయం, వ్యయాలకు కూడా ఎప్పుడు మీరు బాధపడద్దు. కేవలం స్వామి దర్శనం చేసుకుంటే చాలు, కష్టాలు తొలగిపోతాయి, దరిద్రం తొలగిపోతుంది, మీకు మోక్షం కలుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనమే చాలట. తప్పకుండా ఇప్పుడు రాజకీయాలు చూసుకున్నట్టే తప్పకుండా ఒకరి మించి ఒకరు ఇది ఉపాధి పథకాలు కూడా ఇప్పుడు చక్కగా ఇంతకాలం మనం ఎక్కడికి పోయినాము, ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒకరికంటే ఒకరు కూడా రాజకీయ నాయకులు కూడా అద్భుతంగా చేస్తున్నారు. వారు కూడా ఇంకా ఆరోగ్యంతో ఆనందంగా ఉండి మన ప్రాంతాలను, మన తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా దినదిన అభివృద్ధి చెందుతాయి. ఇలాంటిది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఆనందంగా ఎన్నికలు జరుగుతాయి, ఎలాంటి గొడవలు ఉండదు, ప్రశాంతమైన వాతావరణం కూడా మున్ముందు జరగబోతున్నాయి. అంటే కేంద్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? కంటిన్యూ అయ్యే ప్రమాదం అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితిలో, శాస్త్రం ప్రకారం కానీ జ్యోతిష్యం ప్రకారం కానీ? తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి ఎలాంటి సందేహం లేదు. ఆయన గురుబలము, శని బలము విపరీతంగా ఉన్నది. ఆ ప్రధానమంత్రికి తప్పకుండా వారే ప్రధానంగా ఉండి మున్ముందు మనం ఆలోచన చేయనటువంటి, మనం ఊహించినటువంటి దివ్యమైన భవ్యమైన కార్యక్రమాలు చేస్తారు. ఆయనకు భక్తి అధికము, బంధుప్రీతి లేదు, ప్రజల ప్రీతి ఎక్కువ ఉన్నది, భగవంతుని అనుగ్రహం ఉన్నది, భగవంతుని మీద ప్రేమ ఆప్యాయతలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మున్ముందు తప్పకుండా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా చూసినట్టయితే విదేశాలతో సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు భారతదేశంతో? తప్పకుండా విదేశాల నుంచి కూడా అనేకమైనటువంటి పెట్టుబడులు, ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఎక్కడ చూసుకున్నా సరే మన దగ్గర సెక్యూరిటీ, రక్షణ అంటే మన గడ్డ ఎక్కువ అంతటా భూకంపాలు వస్తాయి, మన
తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి మాత్రం ఎలాంటి భూకంపాలు రావు కాబట్టి మనకు సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ రక్షించుకోవచ్చు అని కూడా ప్రతి ఒక్కరు కూడా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, న్యూజిలాండ్ కానీ, జర్మనీ కానీ అందరూ కూడా సాఫ్ట్వేర్ను మొత్తం మన దగ్గరనే సంరక్షించుకుంటూ మన ప్రాంతం వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ విపరీతమైన అభివృద్ధి చెందుతుంది. మహిళలు ఉద్యోగాలు అధికంగా చేస్తారు. మహిళలు కూడా రక్షించబడతారు. ఇంతకుముందున్నటువంటి ఘోరాలు నేరాలు జరగవు. కేవలం కూడా మానవత్వంతో కూడా ఇటు స్త్రీలు పురుషులు ఆనందంగా జీవిస్తారు ఈ సంవత్సరం కూడా. అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఉగాది అనేది అంటే తెలుగు రాష్ట్రాలకు కానీ మన సంవత్సరం ప్రారంభం అన్నట్టు. అంటే ముఖ్యంగా తీసుకుంటే కేవలం జనవరి 1 దాన్ని ఆంగ్ల సంవత్సరాన్ని పాటిస్తున్నారు. అంటే యువతకు మనం ఏ విధంగా వాళ్ళకు సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఇప్పుడు చిన్న తరగతి నుంచి కూడా మనం తెలుగును సంస్కృతాన్ని కూడా పెట్టినట్టయితే తప్పకుండా ప్రతి విద్యార్థికి కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం వీటి దగ్గర నుంచి మొదలుకొని వారాలు, తిథులు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు పాఠ్యాంశంలో పెట్టినట్టయితే ఈ ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపి ఈ తెలుగు సంస్కృతాన్ని కూడా పాఠ్యాంశంలో చేర్పించినట్టయితే తప్పకుండా మున్ముందు మన తెలుగును కూడా మర్చిపోకుండా, సంస్కృతాన్ని కూడా మర్చిపోకుండా తప్పకుండా మున్ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అమెరికన్లకు కూడా మనం ఉగాది ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఫిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ప్రాంతాలు కూడా ఎల్లుండి తప్పకుండా ఉగాది పురస్కారాలు ఉన్నాయి. మాకు కూడా ఇన్విటేషన్ ఆహ్వానాలు వచ్చాయి. కానీ ఇక్కడ మనం కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళకి కూడా చెప్పాలనే సంకల్పం చేత ఇక్కడే ఉండడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అవకాశం వస్తే మేము కూడా తప్పకుండా అక్కడికి ఆ ఉగాది పురస్కారాలకు వెళ్ళాలనుకుంటున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా ప్రతి దేశంలో కూడా అత్యంత వైభవంగా వికారినామ సంవత్సరం కూడా అద్భుతంగా, ఆనందంగా, దివ్యంగా, భవ్యంగా కాలం గడవాలని మనసా వాచా కోరుకుంటున్నాము. జయ శ్రీమన్నారాయణ. అంటే మీరు చెప్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే విదేశాల్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం కూర్చుంటే మన దగ్గర పిల్లలకు మనకు అంటే ఈ పదాలు కొత్తగా ఉన్నాయి. లేదంటే అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో అన్ని టెక్నో స్కూల్స్, మిషనరీ స్కూల్స్లో ఇవేం చెప్పట్లేదు. అంటే వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలంటే పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ ఎలాంటి అవేర్నెస్ చేయాలంటారు? అందుకనే ప్రతి దేవాలయంలో ఉదయం సుప్రభాతం కాగానే అందరూ చిన్నపిల్లలు పడుకుంటారు, ఉదయాన్నే లేస్తుంటారు కాబట్టి 6 గంటలకే సుప్రభాతం కాగానే ఈ పంచాంగ పఠనం చెప్పడానికి కారణం అదే. మనం అందరం ఇళ్లలో పడుకున్నా సరే దేవాలయంలో ఉన్న అర్చకుడు సుప్రభాతం తర్వాత స్వస్తి శ్రీ చాంద్రమానేనా వికారిణామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం శనోర్మందవాసరే అని కూడా ఈరోజు ప్రతి దేవాలయంలో చెప్తారు. అందుకని అవన్నీ కూడా తల్లిదండ్రులు విని పిల్లలకు కూడా నేర్పాలి. మరి మన ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని పాఠ్యాంశంలో చేర్పించినట్టయితే తప్పకుండా ఇప్పుడు సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి. అక్కడ చక్కగా భగవద్గీత చెప్తారు. నేను మొన్న మాధవనగర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరానికి వెళ్తే చక్కగా భగవద్గీత పోటీలు, భగవద్గీత, రామాయణము, నామరామాయణము 2 రూపాయలకు ఉన్న పుస్తకాన్ని కూడా ప్రతి విద్యార్థి జేబులో ఉంటుంది అక్కడ సరస్వతి శిశు మందిర్లో. తప్పకుండా ప్రతి పాఠశాలలో కూడా ఈ తెలుగును పాఠ్యాంశంగా పెట్టినట్టయితే తప్పకుండా మున్ముందు శాస్త్రాలు ఇప్పుడు ఈ ఛానళ్ళు వచ్చినాయి కాబట్టి చూస్తే చక్కగా చాలామంది మార్పు వస్తున్నది. తెలుగుకు చాలా సాంప్రదాయంగా ఉంటున్నారు కాబట్టి మనం తప్పకుండా ఈ వికారినామ సంవత్సరంలో కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే పిల్లలకు తెలుగు సంవత్సరాలు, తెలుగు నామాలు, తెలుగు సంవత్సరానికి సంబంధించిన విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, V3 న్యూస్కి వచ్చినందుకు మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. V3 న్యూస్లో ఈరోజు ఉగాది స్పెషల్ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.